హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ మన సివిల్ ఇంజనీర్. ఈరోజు ఈ వీడియోలో 600 స్క్వేర్ ఫీట్ ఉన్న జిమ్ హాల్కి విట్రిఫైడ్ టైల్స్ 2 feet by 4 feet టైల్స్ వేయాలంటే క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే 2 feet by 4 feet టైల్స్ ఎన్ని అవసరం, ఎన్ని బాక్సులు కొనాలి, ఎంత వేస్టేజ్ కలపాలి, మొత్తం టైల్ కాస్ట్ ఎంత అవుతుంది, అలాగే మెటీరియల్ లేబర్ కాస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందుగా హాల్ డైమెన్షన్స్ తీసుకుందాం. విడ్త్ 20 feet, లెంత్ వచ్చేసరికి 30 feet. ఇప్పుడు ఫ్లోర్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా వచ్చి లెంత్ ఇంటూ విడ్త్. సో లెంత్ వచ్చేసరికి 30 feet, విడ్త్ వచ్చేసరికి 20 feet, మల్టిప్లై చేస్తే 600 స్క్వేర్ ఫీట్ వచ్చింది. వన్ టైల్ ఏరియాకు ఫైండ్ చేయాలంటే 2 into 4 చేస్తే 8 SFT వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ కావాలంటే టోటల్ ఫ్లోర్ ఏరియా బై ఏరియా ఆఫ్ వన్ టైల్ చేస్తే 600 డివైడెడ్ బై 8 చేస్తే మనకి 75 టైల్స్ వచ్చింది. ఇప్పుడు స్కర్టింగ్ అనేది మనం 4 inches చుట్టూ వేస్తాం కాబట్టి ఆ రూమ్ యొక్క పెరిమీటర్ చుట్టుకొలత తీసుకుంటే మనకి 20 feet 20 feet రెండు సైడ్లు, 30 feet 30 feet, మొత్తం 100 రన్నింగ్ ఫీట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ ఇమేజ్లో టైల్స్ని 2 typesలో కట్ చేస్తాం, 4 inch 4 inch అని. ఒకటి 4 feet సైడ్ కట్ చేస్తే మనకి 12 numbers వచ్చాయి. ఒక్కొక్క నెంబర్ వచ్చి 2 feet అంటే 24 feet వచ్చింది. ఒక టైల్ కట్ చేస్తే మన స్కర్టింగ్ కోసం 24 రన్నింగ్ ఫీట్ వచ్చింది. అలా కాకుండా ఇలా 4 feet కాకుండా 2 feet సైడ్ కట్ చేస్తే మనకి 6 numbers వచ్చింది. 6 into 4 అంటే 24 రన్నింగ్ ఫీట్. ఎటు చూసినా సరే మనకి 24 అనేది కామన్ కాబట్టి ఇప్పుడు మనం 100 డివైడెడ్ బై 24 తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ 5 కావాలి. సో టోటల్ టైల్స్కి 75 + 5 తీసుకుంటే 80 numbers కావాలి. ఇది పెద్ద టైల్స్ కాబట్టి వేస్టేజ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అన్లోడింగ్ చేసేటప్పుడు అలాగే టైల్ కట్ చేసినప్పుడు కూడా వేస్టేజ్ ఉంటుంది. అది ఒక 10% యాడ్ చేస్తే ఇప్పుడు 80 numbers-కి 10% యాడ్ చేసామంటే 88 numbers టైల్స్ కావాలి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాక్సెస్ కావాలంటే 1 boxలో 2 టైల్స్ వస్తాయి. సో 88 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 44 బాక్సెస్ కావాలి. ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసరికి 950 rupees. సో 44 into 950 మల్టిప్లై చేస్తే 41,800 rupees వచ్చింది. ఇప్పుడు లేబర్ కాస్ట్ కావాలంటే మన ఫ్లోర్ ఏరియాకి వాళ్ళు 22 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో 600 into 22 మల్టిప్లై చేస్తే 13,200 rupees. అలాగే మెటీరియల్ కాస్ట్ మనం యూజ్ చేసేది రోబో శాండ్ ప్లస్ సిమెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక స్క్వేర్ ఫీట్కి 25 rupees ఖర్చు వచ్చింది. అలాగే మీరు రోబో శాండ్ కాకుండా రివర్స్ శాండ్ ప్లస్ సిమెంట్ యూజ్ చేస్తే 40 నుంచి 45 rupees మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి 600 స్క్వేర్ ఫీట్కి 25 rupeesతో మల్టిప్లై చేస్తే మనకి 15,000 వచ్చింది. ఇప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసరికి టైల్స్ కాస్ట్ వచ్చేసరికి 41,800, అలాగే లేబర్ కాస్ట్ వచ్చేసరికి 13,200, అలాగే మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి 15,000, టోటల్ వచ్చి 70,000 అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత పడిందో మొత్తం మెటీరియల్ ప్లస్ లేబరు ప్లస్ టైల్స్ కాస్ట్ మొత్తం కలిపితే 70,000 డివైడెడ్ బై మన SFT వచ్చి 600 ఈక్వల్ టు మనకి 117 rupees టోటల్ మెటీరియల్తో కలిపి 117 rupees పడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కన్స్ట్రక్షన్కి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.